హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దయానంద్ కుమార్. అందరు బాగున్నారా? డియర్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే చూస్తూ ఉన్నారు కానీ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు చేసేటువంటి ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోలు నేను టైం చూసుకొని ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎస్పెషల్లీ ఫిజియోథెరపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, సో ఎటువంటి ట్రీట్మెంట్కి నేను ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో అనేటువంటి డౌట్లు కూడా మీరు వెళ్తున్నట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎక్కువ కామెంట్స్ దేని గురించి, ఏ కండిషన్ గురించి, ఏ ఇబ్బంది గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేస్తా ఉన్నారు, దానికోసము దానికి రిలేటెడ్గా ఎటువంటి ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి, ఫిజియోథెరపీలో ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ప్రత్యేకంగా నేను వీడియో చేయడం జరుగుతుంది. సో అది అనేక మందికి అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో నేను చేస్తున్నటువంటి ఈ పనిని మీరు ఎంకరేజ్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, నా వీడియోస్ మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్, ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు మోకాళ్ళు విపరీతమైనటువంటి నొప్పులు, విపరీతమైనటువంటి మంటలు, సో టైట్ గా బిగుసుగా ఉండటము, అలాగే కాళ్ళని చాపలేపడం, మడుచుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా చాలా మంది వెళ్తా ఉన్నారు. లైక్ పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ కావచ్చు, అలాగే వయసు మీద పడినటువంటి ఇంకా వృద్ధాప్యానికి వెళ్ళినటువంటి పెద్దవాళ్ళు కావచ్చు. వీళ్ళు ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా చేయకూడనటువంటి పనులు ఏమిటో నేను వివరిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. మీకు నచ్చినట్లయితే, మీకు వర్తబుల్ ఇన్ఫర్మేషన్ అనిపించినట్లయితే ఈ వీడియోని మీ పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, లేదనుకుంటే మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. తప్పకుండా అది ఉపయోగపడుతుంది. ఎస్, మోకాళ్ళల్లో వాపులు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ప్రత్యేకంగా కింద కూర్చోవడం మానేయండి. వీలైనంత వరకు కింద కూర్చోవద్దు, లేదంటే బాస్పట్లు వేసుకొని ఇలా కాళ్ళని ఇలా పెట్టుకొని కూర్చోవడం అనేటువంటిది తగ్గిస్తే చాలా మంచిది. కాళ్ళు వాపులు గుండా వెళ్తున్నప్పుడు మీరు పడుకునేటప్పుడు 1 లేదా 2 పిల్లోస్ కాళ్ళ మోకాళ్ళ కింద, అలాగే మీ యొక్క పాదాల కింద పెట్టుకోవడం వల్ల మీ యొక్క వాపులు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వాపులు తగ్గిపోవడం వల్ల మీ మోకాల యొక్క స్ట్రైట్నెస్, అంటే టైట్ గా ఉండడం అనేది, బిగుతుగా ఉండేటువంటిది కూడా కాస్త ఈజీగా బెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అయినప్పటికీ మోకాళ్ళలో వాపు ఉందా అయితే చక్కగా మీరు ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక చిన్న టవల్లో వేసుకొని మోకాలు చుట్టూ మీరు ఒక మర్దన లాగా, లేదంటే ఒక చిన్న కాపుడం లాగా, వేడి నీళ్ళతో కాపుడం ఏ విధంగా పెడతారో అలా విధంగా మీరు మన ఐస్ క్యూబ్స్ తో పెట్టగలిగినట్లయితే, ఐస్ ఫర్మెంటేషన్ అంటాం దాన్ని, అలా చేయడం వల్ల మోకాళ్ళలో వాపు తగ్గే అవకాశం ఉంది. మీకు అందుబాటులో ఉన్నటువంటి చిన్న చిన్న ఆయింట్మెంట్స్ అప్లై చేసుకోండి, దానివల్ల కూడా కొంత ఉపశమనం ఉంది. అయినప్పటికీ తీవ్రమైనటువంటి నొప్పి గుండా వెళ్తున్నారా అయితే మీకు బెస్ట్ సజెషన్ ఫిజియోథెరపీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 2-3 థెరపీలన్నా, 2-3 సెషన్స్ అన్న ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో టైట్ గా ఉన్నప్పుడు హార్ట్ ఫార్మెంటేషన్